హలో దే గాయ్స్, నేను తౌసీఫ్ అహ్మద్, మీ వరంగల్ బైకర్. సో ఇవాళ మనం నా బజాజ్ ప్లాటినాది ఫస్ట్ సర్వీస్ చేయబోతున్నాం, ఫ్రీ సర్వీస్. ఇవాళ 6th June 2025. సో మనం వచ్చాం అనికా బజాజ్ సర్వీస్ సెంటర్ వరంగల్. సో ఫస్ట్ సర్వీస్లో మనకు బేసికల్గా ఏమవుతాయి నేను చెప్పబోతున్నాను. నా బైక్ అక్కడ పెట్టుంది ఆర్ఎస్ పక్కన. ఓకే, సో బేసికల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఇంజన్ ఆయిల్ చేంజ్ అవుతుంది, చైన్, బ్రేక్, క్లచ్ అవన్నీ అడ్జస్ట్మెంట్ అవుతాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. బైక్ ఏమైనా లీకేజ్ చూసుకుంటే ఇంజన్ ఆయిల్లో అయితే ఏం లేదు. 2021లో నేను కొన్నప్పుడు ఈ పొయ్యి ఉండే అనమాట ప్యాకింగ్. ఈ బైక్ అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు, కంప్లైంట్స్ కూడా ఏం లేవు. సో మనం కనుక చూసుకుంటే ఒక సర్వీస్ సెంటర్ ఒక 8:30 అవుతుంది ఇప్పుడు. దాదాపు వాళ్ళు వచ్చేదాకా ఐ థింక్ ఒక 10-20 నిమిషాలు వస్తారని చెప్పారు. సో ఒక ఇంట్రెస్టింగ్ నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్, బజాజ్ పల్సర్ 150 సింగిల్ సీట్ అండి. ఓకే, వీళ్ళు లిటరల్గా మెన్షన్ చేశారు 1,32,000 990 రూపీస్. ఓకే, సో ఎవరైతే హోండా యూనికార్న్ కొనాలనుకుంటుండ్రో అది 1.5 lakh ఉంది. సో 1.5 lakh బడ్జెట్ కంటే ఒక 17,000 కొంచెం తక్కువ పెట్టాలంటే యూ కెన్ గో విత్ పల్సర్. యాక్సెసరీస్ ఎక్స్ట్రా అంటే మనకి 1,34,000 1,35,000 పడుతుంది. మనకి ఇట్లా బండ్లు పెట్టుంటాయి అనమాట అన్నీ. ఓకే, ఇక్కడ సర్వీస్ అయితే అక్కడ డామినార్ కూడా ఉంది. హెడ్ లైట్ తీశారు. డామినార్ హెడ్ ల్యాంప్ ప్రైస్ 11,000 అండి. సో వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట డామినార్ మెయింటెనెన్స్. సో పల్సర్ మనకి ఎన్ఎస్ అవన్నీ చేస్తారు ఇక్కడ. చాలా వరంగల్ అన్నిటికంటే పెద్ద బజాజ్కి సర్వీస్ సెంటర్ అనికా బజాజ్ అనమాట. సో నా కాడ కూడా డామినార్ 400 ఉండే రెడ్ కలర్ది, 2018 వర్జన్, గోల్డెన్ వీల్స్ తోటి. సో ఇవాళ 6th June 2025. సో నిన్న బజాజ్ ప్లాటినా సర్వీస్ చేయించేశాను. సో నేను వెళ్ళింది 9 o'clockకి, వాళ్ళు బండి ఇచ్చింది 12:30కి. సో రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అట్ అనికా బజాజ్ సర్వీస్ సెంటర్ వరంగల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. ఓకే, సో నా బైక్లో వాళ్ళు ఫస్ట్ సర్వీస్లో ఏం చేశారంటే మామూలుగా ఫస్ట్ దే చేంజ్ ది ఇంజన్ ఆయిల్ అనమాట. తర్వాత వాష్ చేశారు. వాషింగ్ తర్వాత మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ చేశారండి. తర్వాత బ్రేక్స్ ఓకే టైట్ చేశారు, క్లచ్ అడ్జస్ట్మెంట్ చేశారు, రైట్, చైన్ కూడా రైట్, దే డిడ్ ఇట్ అనమాట. అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నారని నాకు అడిగారు. నేనైతే ఏం ఇష్యూస్ ఉన్నాయని చెప్పలేదు, బికాస్ ద బైక్ ఈజ్ పర్ఫెక్ట్లీ రన్నింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఈ కలర్ చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే వరంగల్లో ఈ ప్లాటినా అంటే ఈ కలర్ ఈ మోడల్ నేనే ఫస్ట్ కొన్నాను అనమాట, FI ప్లాటినా. సో వాళ్ళు చూసి బైక్ అసలు కొందరైతే ఇదేంది మొత్తం డిఫరెంట్ ఉందని చెప్పారు. అయితే ఏంటంటే సర్వీస్ వాళ్ళకి ఎక్కువ తెలియదు అనమాట ఈ కలర్ గురించి, ఈ వర్జన్ గురించి. సో వాళ్ళు అనుకునేది ఏంటంటే ప్లాటినాకి లైక్ కార్బొరేటర్ వస్తుంది కదా, చూసి FI అనగానే దే వర్ లైక్ క్వైట్ సర్ప్రైజ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ బైక్కి మనకు ఆయిల్ ఫిల్టర్ రాదండి, దే వర్ సర్చింగ్ ఫర్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. సో దీనికి లోపట వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఇన్స్పెక్షన్ విండో రాదు. ఇంకొకటి ఏంటంటే అండి ఇక్కడ ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇది లోపట ఇచ్చాడు. పాత మోడల్స్కి కొంచెం బయట వచ్చేది అనమాట. ఆల్ రైట్, సో సర్వీస్ బిల్ ఎంత అయిందో నేను మీకు ఇంటికి వెళ్ళి చూపెడతానండి. ఆల్ రైట్, సో ఇక్కడ చాలా ఎండ్ ఉన్నది, ఇట్స్ ఆల్మోస్ట్ 1 PM అనమాట. సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. ఓకే, బిల్ అమౌంట్ నేను అన్నీ ఇంటికి వెళ్ళాక చూపెడతాను. గుడ్ బై. సో నా బైక్ రిటర్న్ తెచ్చుకున్నాను ఇంటికి. సో మెయిన్గా ఇవాళ ఏం ఆయిల్ వేశారు, ఎంత బిల్ అయింది మనం డిస్కస్ చేద్దాం. సో నా బండి సర్వీస్ అయిపోయింది ఇవాళ 6th June 2025. సో వాళ్ళు వాడింది ఇదండి, ఓకే, బజాజ్ DTSI ఆయిల్. సో ప్లాటినాకి వాడేది వాళ్ళు 10W30 గ్రేడ్ అనమాట. ఓకే, సో దీనివల్ల మనకు లాభం ఏంటంటే థిన్ ఉంటుంది ఆయిల్. ఓకే, సో లోవర్ CC ఇంజిన్స్కి ఎప్పుడైనా మనం లైక్ ఏమంటారు సన్ ఆయిల్సే వాడతాం అనమాట. థిక్కర్ ఆయిల్స్ దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కంప్యూటర్ బైక్. సో మ్యాక్సిమం 10W30 లేదా 10W40. సో ఇవి ఏంటంటే నేను వచ్చే వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ అ BS6 కంప్లైంట్ ఆయిల్ అనమాట. సో 1 లీటర్ కెపాసిటీ ఉంది బజాజ్ ప్లాటినా 100కి. దీని ధర మనం కనుక చూసుకుంటే 550. ఓకే, సో నాకు తెలిసినంత వరకు ఇది సెమీ సింథటిక్ ఆయిల్ అండి, బికాజ్ మినరల్ ఆయిల్స్ బజాజ్ వాడదనమాట. బికాజ్ ఈ సేమ్ ఆయిల్ వాళ్ళు వేరే బైక్స్లో కూడా వాడతారు, అంటే గ్రేడ్ డిఫరెంట్ ఉంటుంది. 20W50 ఉంటుంది, దే యూజ్ ఇట్ ఫర్ పల్సర్. సో మామూలుగా 5,000 కిలోమీటర్స్ ఒకసారి సర్వీస్ అని అంటుండ్రు వాళ్ళు. అయితే ఫస్ట్ సర్వీస్ అయితే మనకి 500 to 750 కిలోమీటర్స్ మధ్యలో 30 to 45 days. సో ఇవాళ నేను బండి కొని లిటరల్గా 45 days అవుతుంది. సో లాస్ట్ డే ఉండే అనమాట సర్వీస్ చేపించకుంటే వారంటీ అనేది వాయిడ్ అవుతుంది. ఓకే, సో వారంటీ క్లెయిమ్ చేయడానికి తప్పకుండా మనం టైం మీద సర్వీస్ చేయించుకోవాలి. ఓకే, అండ్ నేను కొన్ని టిప్స్ కూడా చెప్పబోతున్నానండి. మెయిన్గా ఏంటంటే బైక్ మెయింటెనెన్స్ గురించి. ఇప్పుడు మనం చాలా కష్టపడి ఏదైనా ఇప్పుడు
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ అయినా కానివ్వండి, ప్లాటినా 110, ప్లాటినా 100 లేదా టీవీఎస్ రేడియో ఏ బండి అయినా, అది పల్సర్ 150 అయినా కానివ్వండి, కొత్త ఇంజన్స్కి మనం చాలా కేర్ఫుల్గా తక్కువ స్పీడ్స్లలో నడపాలి. ఫస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ దాకా. ఎందుకంటే కాంపోనెంట్స్ అన్నిటి కొత్తవి ఉంటాయి దాంట్లో. మనం డైరెక్ట్ ఇట్లా రేస్ ఇచ్చి నడిపితే ఏంటంటే లైఫ్ అనేది పాడవుతుంది. ఓకే, సో మనం కొత్త ఇంజన్స్లలో సర్వీస్ చేయించాక చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, సో బేసికల్గా ఇప్పుడు బిల్ గురించి మాట్లాడుకుంటే నా ప్లాటినా 100 FI 2025 OBD 2B అనిక బజాజ్ వరంగల్లో చేయించాను సర్వీస్. సో మొత్తం టోటల్ అయితే ఇంజన్ ఆయిల్కే 515 అయిందండి. ఓకే, బేసికల్గా మొత్తం బిల్ కలిపేసి మనకి 580 అయింది. సో సిజిఎస్టీ ఓకే 9% వేశారు, 40 రూపాయలు. ఓకే, ఎస్జిఎస్టీ ఓకే స్టేట్ జిఎస్టీ ఓకే సెంట్రల్ జిఎస్టీ 40 రూపాయలు, స్టేట్ జిఎస్టీ 40 రూపాయలు, రౌండ్ ఆఫ్ అనేది ఓకే సో 580 అయిందండి మొత్తం కలిపేసి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు 580 రూపాయలు. ఆల్ రైట్. సో ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే అండి, మామూలుగా ఈ బైక్కి కొత్త ప్లాటినా FIకి ఫ్యూల్ ఫిల్టర్ రాదు. సో ఆ పెద్ద మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. సో డైరెక్ట్ ఆయిల్ రీప్లేస్మెంటే. సెంట్రిఫ్యూగల్ ఫిల్టర్స్ ఒక 15,000 కిలోమీటర్కి ఒకసారి క్లీన్ చేస్తే అయిపోతుంది, కేస్ ఓపెన్ చేసి. ఓకే, సో ఇంకొక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే అండి, మీరు ఫస్ట్ 1000 to 1500 కిలోమీటర్స్ చాలా జాగ్రత్తగా నడపాలి. కొత్త ఇంజన్ ఎవరు పడితే వాళ్ళకి బండి ఇవ్వకూడదు అనమాట. బికాజ్ ఇంజన్ కాంపోనెంట్ లైఫ్ పాడైపోతే మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేయాలి. ప్లస్ మనకి ఏ బండి అయినా కానీ, ఇప్పుడు హోండా షైన్ 125 అయినా, SP 125 అయినా, ఏ బైక్ అయినా, అది పల్సర్ అయినా కానివ్వండి, అవెంజర్ ఏదైనా, డామినార్ ఎనీ బైక్, తప్పకుండా ఒక వారంటీ పీరియడ్ ఉన్నదాకా ఏ బైక్ అయినా దాదాపు 3 years వారంటీ ఇస్తారండి, స్టాండర్డ్ వారంటీ. మీరు కనుక షోరూంలోనే సర్వీస్ చేపిస్తే ఆ వారంటీ పొరపాటున రేపటి రోజు బండికి ఏమైనా ప్రాబ్లం అయితే మీరు ఆ వారంటీ క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ECU ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ఉన్న బండ్లకి ఏంటంటే పొరపాటున ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ECUs ఫెయిల్ అవుతాయి, నీళ్ళు పోయినా ECUs ఫెయిల్ అవుతాయి. అందుకే ECU ఉన్న బండికి వాళ్ళు ఏం చెప్తారు, సీట్ దగ్గర ECU ఉన్న కాడ ఎక్కువ నీళ్ళు కొట్టదు, అసలుకే నీళ్ళే కొట్టదు. కొన్ని బండ్ల ECUs అయితే 20,000 కూడా ఉంటాయండి. ఓకే, డామినార్ది నాకు తెలిసినంత వరకు 6-7 ఉంటుంది, ప్లాటినా తప్పకుండా 5,000 పైనే ఉంటుంది. సో మీ బండి కనుక వారంటీ పీరియడ్లో మీరు షోరూమ్లో సర్వీస్ చేయకుంటే ఏమవుతుందంటే, ECU పొరపాటున ఫెయిల్ అయింది అనుకోండి, ఫ్యూల్ పంప్ ఫెయిల్ అయితే వారంటీలో మీరు క్లెయిమ్ చేయలేరు. సో కొత్త బండి మీరు ఎప్పుడైతే కొంటారో, సరే బయటకి దీనికి ఎంత డిఫరెన్స్, మహా అంటే ఒక 300 రూపీస్ డిఫరెన్స్ వస్తుందండి, 300 to 400. ఇప్పుడు ఫ్రీ సర్వీస్ ఎట్లయినా వాళ్ళు ఆయిల్ ఛార్జ్ చేస్తారు, GST ఒక 80 రూపాయలు. సో మీరు షోరూమ్లో సర్వీస్ చేపిస్తే మీకు లాభం ఏంటంటే, పొరపాటున బండికి రేపేమైనా రిపేర్ వస్తే ఆ పార్ట్ వారంటీకి వ్యాలిడ్ అయితే వాళ్ళు రీప్లేస్ చేసేస్తారు ఫ్రీలో, మీకు ఇబ్బంది పడే అవసరం లేదు. వారంటీలో లేకుంటే ఇబ్బంది. సో ఏ బండి అయినా తప్పకుండా 3 years, ఫస్ట్ 3 years షోరూంలోనే చేపియండి. మీకు మహా అంటే ఒక బయట సర్వీస్ చేపించడం కంటే ఒక 300 ఎక్స్ట్రా అయితే 300-400 ఏం కాదు, 6 నెలలకు ఒకసారి ఉంటుంది సర్వీస్, లేదా ఎవ్రీ 5,000 కిలోమీటర్స్. సో ఇలా చేపిస్తే మీకు పెద్ద బెనిఫిట్ అండి. ఓకే, ఎందుకంటే నేను ప్లాటినా 2021లో కార్బొరేటర్ DTSI అప్పుడు డబుల్ స్పార్క్ ప్లగ్ వచ్చేది ప్లాటినా, అది కొన్నప్పుడు ఫస్ట్ సర్వీస్ లోపలనే పైన ప్యాకింగ్ పోయింది అన్నట్టు, మొత్తం ఆయిల్ లీకేజ్ స్టార్ట్ అయింది 2021లో. బ్లాక్ కలర్ ప్లాటినా, బ్లాక్ అండ్ సిల్వర్ ఉన్నప్పుడు అప్పుడు నాకు ఫ్రీలో చేసి ఇచ్చారు. సో వారంటీలు ఉంటే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఈవెన్ హోండా 350 RSC కూడా బ్రేక్ లైట్ స్విచ్ పాడైంది, వారంటీలో చేసి ఇచ్చేసారు. సో ఇది మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆల్ రైట్, వేరే బైక్స్ గురించి ఏమైనా నా ఒపీనియన్ కావాలంటే నాకు చెప్పండి. అండ్ బజాజ్ మెయింటెనెన్స్ మనం చూస్తున్నాం కదా, 3 ఫ్రీ సర్వీసెస్ వస్తాయండి. ఫస్ట్ సర్వీస్ 30 to 45 days, సెకండ్ సర్వీస్ 6 నెలల తర్వాత అంటే 6 months తర్వాత, థర్డ్ ఫ్రీ సర్వీస్ మనకి 1 year తర్వాత మీరు కంటిన్యూ చేస్తే చేయండి, ఇట్స్ ఆల్వేస్ బెటర్. మహా అంటే ఒక 400 ఎక్స్ట్రా అయితే బయట కంటే. ఆల్ రైట్. అండ్ నేను ఒక ఫోన్ కూడా కొన్నానండి, నేను ఈ రివ్యూ నిన్న చేశాను, నేను అప్లోడ్ చేస్తాను 5th of June, Oppo A3 5G. ఓకే, ఇది నాకు 13,700 రూపాయలు పడ్డదండి. ఈ ఫోన్ యాక్చువల్గా ఏంటంటే కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. ఓకే, నేను దీని వీడియో కూడా చేస్తాను. ఓకే, ఎవరైతే బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటుండ్రో మీరు చూడొచ్చండి, Oppo A3 5G అనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి బేసికల్గా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 5000 mAh బ్యాటరీ ఉంది, 45 watt ఛార్జర్ ఉంది, సూపర్ ఫాస్ట్ ఛార్జర్. అండ్ నాకు ఈ ఫోన్ కలర్ చూపెడతాను, చాలా అట్రాక్టివ్ ఉందండి కలర్. ఓకే, సో జస్ట్ మూమెంట్, నేను నిన్ననే కొన్నాను, ఇది రిలయన్స్ డిజిటల్స్ లైక్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఆల్ రైట్. సో బ్లాక్ కేస్ వస్తుంది కంపెనీ నుండి Oppo. ఓకే,
సో ఇట్స్ యాక్చువల్లీ అన్ అమేజింగ్ ఫోన్. దీంట్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టేబిలైజేషన్ ఉంది. అయితే ఇమేజ్ స్టేబిలైజేషన్ ఉండడం వల్ల వీడియో షేక్ కావాలన్నమాట. ప్లస్ డ్యూయల్ స్పీకర్స్ అయితే లేవు, కానీ ఏంటంటే 3.5mm జాక్ ఉంది. సో మీరు ఎప్పుడైతే వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటున్నారో వైర్లెస్ మైక్ అవసరం ఉంటుంది, డైరెక్ట్ వైర్డ్ మైక్ పెట్టుకొని మీరు చేయొచ్చు అనమాట. సాంగ్స్ వినేటప్పుడు కూడా బ్లూటూత్కి ఏం అవసరం లేదు, ఎందుకంటే మామూలుగా బ్లూటూత్ డివైసెస్ అంటే ఇయర్ పాడ్స్ మీకు తప్పకుండా ₹1000 కంటే తక్కువ రావు. సో వైర్డ్ మైక్ కనెక్ట్ చేసి మీరు బేసికల్గా వీడియోస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు. సో ఇట్స్ అ వెరీ గుడ్ బిగినర్స్ ఫోన్ అనమాట, ఒప్పో A3 5G. సో ఈ యాక్చువల్గా ఏంటంటే 6GB 128GB మెమరీ, రైట్. ర్యామ్ ఇస్ 6GB, మెమరీ ఇస్ 128 అనమాట. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆల్ రైట్, సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ ఆల్వేస్ వేర్ హెల్మెట్. గుడ్ బై.